ఇంతమంది చాలామంది మేమందరం మెడ్రాస్లో కలిసి పనిచేసాము. ఏదో పుట్టింటికి వచ్చినట్టుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి, రాజు గారికి మొట్టమొదట నా థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో పాటలన్నీ నేనే రాశానండి. ట్రూత్ ఈజ్ ఇట్ ఈస్ మోర్ ఫిక్షియస్ దాన్ ఫిక్షన్. అంటే ఊహలో ఏదన్నా ఎలాగన్నా మనం పెడతాం, కానీ జరిగినటువంటి ఒక సంఘటనని లేకపోతే కొన్ని సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీయటం చాలా కష్టం. అది నార్మల్గా కథలు వచ్చినప్పుడు అంటే పూర్వకాలం నాడు మన రచయిత్రులు రాసినటువంటి కథలు ఎన్నో సినిమాలుగా రావటం అనేటువంటిది జరిగింది. ఒక క్రూరాతి క్రూరమైనటువంటి ఒక ముఠాకి సంబంధించినటువంటి కథ ఇది. ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టోరీ. రాజుగారు నాతో చెప్పారు, మీరు పిక్చర్ మొత్తం చూసి పాటలు రాయండి అని. సగం చూసిన తర్వాత నాకు చూడాలనిపించలే. ఎందుకు చూడాలనిపించట్లేదంటే ఆ చూసినంతసేపే పడుకున్నదే కూర్చున్నదే అదే తిరుగుతుంది మైండ్లో. నేను మిగతా పాటలు ఏమి రాయలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ టు ఎనీథింగ్. ఈ పిక్చర్ ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే అది చూసిన తర్వాత అది గుండెల లోపల నిలిచిపోతుంది. ఇట్ ఈస్ వన్ ఫిలిం లైక్ దట్. ఆ ముఠా ఎటువంటిది, అందులో మకరంద్ దేశపాండే అతను చేసినటువంటిది. నేను రాజుగారిని అడిగాను, ఏమండి అసలు ఆ మనిషిని చూస్తేనే ఒక రకమైనటువంటి డిస్గస్ట్ నాకు వస్తుంది. ఎట్లాగంటే ఈ జస్ట్ స్మైల్డ్ అండ్ సెడ్ హీ ఈజ్ వెరీ హైఫై పర్సన్. అందులో పృథ్వీ థియేటర్స్ మామూలు కాదు, బాంబే. అతన్ని చూసిన తర్వాత ఒక క్యారెక్టర్లో ఎలా జీవించాలనేది నాకు అర్థమైంది. అంటే ఎవరన్నా ఒక క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తే అతన్ని ఒక సామాన్య ప్రేక్షకుడు హేట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే అంత డీప్ ఇన్వాల్వ్మెంట్. తర్వాత అలాగే పూజా గాంధీ ఇట్స్ అన్ ఎక్సలెంట్, ఒక మార్వలస్ పెర్ఫార్మెన్స్. ఈ మొత్తం ఈ ధైర్యాన్ని చెయ్యాలి అంటే ఏంటంటే లాట్ ఆఫ్ గట్స్ కావాలి. ప్రొడ్యూసర్ గారు, దర్శకుడు రాజు గారు, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఎంత సాఫ్ట్గా జరిగినటువంటి, అంటే ఘోరాది ఘోరమైనటువంటి దాన్ని ఎంత సాఫ్ట్గా మనం ముందర పెట్టాలో ఆ ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేశారు. ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ని తీసుకొచ్చారు. సమాజంలో రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి చెడిపోయిన వాడు ఉంటాడు, వాడి దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ గాట్ సంథింగ్ టు లెర్న్. గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎలాగో స్ఫూర్తి తీసుకుంటాం. ఒక దుర్మార్గుడి దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి స్ఫూర్తి ఏంటంటే హౌ నాట్ టు లివ్ ద లైఫ్, ఎలా మనిషిగా ఎలా బతకాలి, మనిషిగా ఎలా ఉండకూడదు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నేర్పుతుంది చూసిన ప్రతి ప్రేక్షకుడికి. మన తెలుగు డైరెక్టర్ అయిన శ్రీనివాసరాజు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ రచ్చ గెలిచి ఇంట గెలవడానికి స్ట్రైట్గా కాకుండా మళ్ళీ దాన్నే డబ్బింగ్ చేస్తూ తెలుగులో డబ్ చేస్తున్నాడు. డెఫినెట్గా కన్నడలో లాగా తెలుగులో కూడా హిట్ అయ్యి తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలి శ్రీనివాసరాజు అని. అలాగే వెంకట్ గారికి ఈ సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్నడలో అంత తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ట్రైలర్ చూశాను, ఇందాక చూపించారు. ట్రైలర్ చూడగానే భయం వేసింది. నిజంగా సినిమా ఉద్దేశం, సినిమా ఆబ్జెక్టివ్ కనుక భయపెట్టడమే అయితే డెఫినెట్గా డైరెక్టర్ సక్సెస్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాకి ట్రైలర్లో చూపించినట్టుగా మకరంద్ దేశపాండే, రవి కాలే వీళ్ళందరూ మరాఠీ రంగస్థలం మీద చాలా హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ టాలెంటెడ్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరూ చేశారంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ భువన్ చంద్ర లాంటి సీనియర్ లిరిక్ రైటర్ ఈ సినిమాకి పనిచేయడం, ఆయన ఈ సందర్భంగా ఆయనతో పరిచయం కలగడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ముఖ్యంగా నా మిత్రుడు కేఆర్కే రాజు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేయడం హ్యాపీగా ఉంది. అతను నేను కలిసి వీడే సినిమాకి మా గురుగారు రవిరాజ పినిశెట్టి గారి దగ్గర అసోసియేట్స్గా పనిచేసాం. అండ్ నిజంగా తెలుగు నుంచి అక్కడికి వెళ్ళి సినిమాని ఇంత రాగా ట్రైలర్తోనే భయపెట్టే రకంగా తీసిన డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సినిమాటోగ్రఫర్ ప్రసాద్ నాకు బాగా తెలుసు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ రష్ చూపిస్తానని, ఒక 2 minutes రష్ చూపిస్తే నేను స్పెల్ బౌండ్. ఇంట్రెస్టింగ్ కాదు, ఇది చాలా ఇంటెన్స్గా ఉంది, ఎవరు డైరెక్టర్ అని అడిగినప్పుడు తను చెప్పాడు. ఫస్ట్ టైం అలా నాకు శ్రీనివాసరాజు గారి గురించి తెలిసింది.
అప్పుడే నేను చెప్పాను పెద్ద హిట్ అవుతుంది, ఇది మామూలు సినిమా కాదని చెప్పి. ఎందుకంటే కేవలం 2 minutes రష్లోనే అంత రానెస్ని కన్వే చేయగలిగారంటే అది మామూలు విషయం కాదు. సో రికార్డింగ్ అంతా వచ్చాక ఫైనల్ కట్ ఎట్లా ఉంటుందో అప్పుడే నేను ఊహించగలిగాను. అలాగే కన్నడ ప్రజలు కూడా దాన్ని ఆ రేంజ్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అండ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ కన్నడ. యూజువల్గా ఇంత రా ఫిలిం, ఇంటెన్స్ ఫిలిము మనకి తమిళ డైరెక్టర్ బాలా గారు తీస్తారని ఫీలింగు, కానీ శ్రీనివాసరాజు గారు ఆ రేంజ్ కన్నా కొంచెం ఎక్కువగానే ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాని చూసి చాలామంది చాలా షాక్ అయ్యారు. ఇందాక భువన్ చంద్ర గారు చెప్పినట్టు అది మనల్ని హాంట్ చేస్తుంది. ఆ ఫిలిము త్రోఅవుట్ చూసిన తర్వాత చాలా రోజుల వరకు అది హాంట్ చేస్తుంది. అంత ఇంటెన్స్గా తీయటం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా చాలా గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు అని అనిపించింది నేను కన్నడ ట్రైలర్స్ అవన్నీ చూశాక. సో ఆయన తెలుగులో మంచి మంచి సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు బెల్లంకొండ సురేష్ గారు బ్లెస్ చేసినట్టు తీయాలని, మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిపోయి మన తెలుగు ఇండస్ట్రీ గర్వపడే డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీనివాసరాజు ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరు. ఆయనకి ఇది దండుపాలు చేసిన 4 కన్నడ సినిమా, అంతకుముందు చేసిన కన్నడ సినిమాలు నేను కొంత వర్క్ చేశాను. దండుపాల్య కాన్సెప్ట్ ఆయన నాకు చెప్పినప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా ఏమంటారు రియల్ లైఫ్లోని క్రూయాలిటీని స్క్రీన్ మీద ఆవిష్కరించడం. అంటే మనం ఒక హింసని, ఒక బేభత్సాన్ని తెర మీద చూడలేం, కానీ అది చూసి అందరి చేత ఆమోదింప చేసేలాగా, ఒళ్ళు గొగ్గుపడిచేలాగా, ఆలోచించేసేలా సినిమా తీసాయంటే దానికి కేవలం శ్రీనివాసరాజు కారకుడైన. అంటే ఆయన కన్నడంలో చాలామంది ప్రముఖ దర్శకులతో పాటు మన పూరి జగన్నాథ్ గారు కన్నడంలో చేసిన సినిమాలు కూడా ఆయన వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన కన్నడంలో ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చారో తెలుగులో కూడా ఆయన త్వరలో వచ్చి మంచి సూపర్ హిట్ సినిమా తీయాలని ఓ మిత్రుడిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. మనిషి మృగంలా మారి మరో మనిషిని చంపితే దండుపాళ్యం, ఇంతేనండి. క్రైమ్ బేస్డ్ వైలెన్స్ సినిమాలు చాలా వచ్చినాయి. సో మెయిన్ చేస్తే ఏంటి ఈ సినిమా డిఫరెంట్గా ఉండాలి అంటే, శ్రీను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సినిమా చేద్దాం, ఎవరు చేయనంత బోల్డ్గా, డేరింగ్గా చేద్దాం. కొంచెం భయం వేస్తుంది ఆ రోజు, కానీ జస్ట్ ఐ సెల్యూట్ హిజ్ విజన్ టుడే, అంతే. అండ్ ఐ హోప్ వెంకట్ గారికి ఈ సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని, మరిన్ని మంచి సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ విజువల్స్ చూసి వైలెంట్ సినిమా, క్రైమ్ సినిమా అనుకుంటున్నారు, బట్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. అంతే మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలో. మేబీ అదేనేమో ఈ సినిమా స్పెషాలిటీ. ఇటువంటి క్రైమ్ సినిమాలో దాన్ని ఒక అందంగా మేళవించడం. సో హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ద ఆడియో అండ్ ద ఫిలిం యాజ్ వెల్. థ్యాంక్ యూ. హీరో లేకున్నా, ఇమేజ్ లేకున్న క్యారెక్టర్లో మంచి జబర్దస్త్ హిట్ కొట్టిన ఏకైక మూవీ అది దండుపాళ్యం ఒకటే. అంటే 7 years తర్వాత, 5 years తర్వాత మళ్ళీ ఇంకేమంటే ఒక కన్నడ మూవీ, తమిళ్, తెలుగు, మళ్ళీ మలయాళం, మళ్ళీ హిందీలో రీమేక్, ఇంత పెద్ద స్క్రిప్ట్ కూడా, అది కూడా ఏకైక మూవీ దండుపాళ్యమే. ఇంత ఒక మంచి మూవీని, పెద్ద హిట్ మూవీని నేను తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మీ సహకారం ఎప్పుడు మనకి ఇలాగే ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్స్. ఫస్ట్ ఈ సినిమా అక్కడ అవ్వడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నేను అక్కడ కాకుండా ఎక్కడ చేయలేను, బికాజ్ ఇది అక్కడ స్టోరీ అవటం వల్ల మళ్ళీ ఇలాంటి సినిమా నాకు ఫర్దర్గా చేసే అవకాశం కూడా లేదు. సో ఈ క్రైమ్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను అంతకుముందు 2 కమర్షియల్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ చేసి, యాక్షన్ సినిమాలు చేసి, ఒక చిన్న ఇన్స్పిరేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. 2010లో ఒక ఆర్టికల్, వీక్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ దండుపాల్య గ్యాంగ్కి 16 times హ్యాంగ్ చేయమని హైకోర్టు పనిష్మెంట్, దట్ ఇస్ ద గిన్నిస్ రికార్డ్. అంటే ఒక గ్యాంగ్ని 16 times హ్యాంగ్ చేయడం అనేది వరల్డ్ రికార్డ్. అది ఆ ఆర్టికల్ స్ట్రక్ అయింది. రెండేంటంటే ఈ మకరం దేశపాండే చేసిన క్యారెక్టర్ నేమ్ కృష్ణ, వాడి మోడస్ ఆపరేండి ఏంటంటే గొంతు కోస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది విండి పైప్ నుంచి, ఆ సౌండ్ ఇష్టం వాడికి. ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. జస్ట్ నాట్ ఫర్ ద గెయిన్ ఫర్ ద క్రైమ్ కాదు, జస్ట్ గొంతు కోస్తే ఇక్కడ విండ్ పైప్ నుంచి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. అది కన్ఫెషన్లో వచ్చిన ఒక స్టేట్మెంట్. అది చాలా చిన్నగా ఎక్కడ హైలైట్ అవ్వాల, వీక్ ఆర్టికల్లో ఒక జర్నలిస్ట్ రాశాడు. అది నాకు దొరికింది ఒక చిన్న పేపర్లో, ఓల్డ్ పేపర్లో. సో ఆ ఆర్టికల్ ఇన్స్పైర్ మీ టు డూ దిస్ ఫిలిం.
ఇది అక్కడ కూడా క్రైమ్ సినిమాలో చాలా సెకండ్ సెక్టర్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమాని అంటే ఈ రేంజ్లో హిట్ అంటే మామూలుగా పెద్ద హీరోలు అక్కడ పునీత్ గారు తర్వాత పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ రేంజ్లో సినిమాని హిట్ చేయడానికి కారణం బికాజ్ ఈ ఇంటెన్సిటీ నచ్చింది ఒక సినిమాగా. సో హిట్ చేసిన అందరి ప్రేక్షకులకి అక్కడ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా అక్కడ చేసే అవకాశం వచ్చినందుకు అండ్ అంతే రేంజ్లో ఇక్కడ ఈ సినిమా నడవాలి అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని ప్రే చేస్తూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్.